మంచిర్యాలలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ముందు అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మంత్రి వివేక్ చర్చలకు పిలిపించి అక్రమంగా అరెస్టులు చేస్తారని అంగన్వాడీ యూనియన్ సభ్యులు వాపోయారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మేము సానుకూలంగా మంత్రులకు మా వాయిస్ వినిపించాలని మేము ఇక్కడి వరకు వస్తే మరి మంత్రి గారు కానీ అదే రాజకీయ నాయకులు కానీ మరి ప్రభుత్వం కానీ మహిళలని చూడకుండా ఎక్కడికక్కడ ఈడ్చుకు వెళ్ళి అరెస్టులు చేయడం మేము ఇది అంగన్వాడీ యూనియన్గా మేము ఖండిస్తూ ఉన్నాము. అలాగే సిఐటి నాయకులను కూడా ప్రొద్దున నుండే అరెస్టులు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అరెస్టులను మేము ఖండిస్తున్నాం. బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. పిఎం శ్రీ అలాగే ప్రీ ప్రైమరీ అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది తీసుకువస్తే మేము 50 సంవత్సరాల నుండి ఐసిడిఎస్ను మేము నడిపిస్తూ ఉన్నాము. ఈ పిఎం శ్రీ కనుక అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించాలి. ఒకవేళ నిర్వహించకపోతే మేము పెద్ద ఎత్తున ఇదే కాదు 24 రోజుల సమ్మె కూడా గత ప్రభుత్వం చూసింది. ఈ ప్రభుత్వం కూడా చూడాల్సి ఉంటే మరి ఈ పిఎం శ్రీని పక్కకు నడపాలి, లేదంటే అలా అంగన్వాడీ కేంద్రాలలోనే నడపాలి. అలాగే ప్రభుత్వం వచ్చిన వెంటనే 18,000 వేతనం అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తానని చెప్పింది. అది కూడా ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాలంటీర్స్ని పెట్టి మా స్కూల్స్కి వచ్చే పిల్లల్ని మా నుండి దూరం చేస్తూ ఉన్నది. మమ్మల్ని ఏమో జీత బత్యాలకు తగ్గించేసి అసలు ఎలాంటి అలవెన్సులు లేకుండా, ఇంక్రిమెంట్లు లేకుండా, టీఏడిఏ లేకుండా అనేక ఇబ్బందులకు మేము గురైతా ఉన్నాము. మొబైల్లు లేవు, ఆఫ్లైన్ వర్క్ ఆన్లైన్ వర్క్ చేపిస్తూ ఉంది. ఎప్పుడో 2017లో ఇచ్చిన ఫోన్లు 2G ఫోన్లు అసలు అవి పనిచేస్తలేవు, అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఆ ఫోన్లో పనిచేసే క్రమంలో జీతాల కోత విధిస్తూ ఉంది. వచ్చేదే తక్కువ జీతం, అరాకొరా జీతాలలో ఆయాల టీచర్ల జీతాలను కూడా కోత విధిస్తూ ఉంది. ఇది దుర్మార్గము. మేనిఫెస్టోలో పెట్టినట్టు 18,000 వేతనం ఆయాలకు టీచర్లకు ఇయ్యాలా, సక్రమంగా సరుకులు పంపాలా, పిఎం శ్రీవైని అంగన్వాడీలలోనే నిర్వహించాలా. అదేదైతే వాలంటీర్లను పెట్టి 6,000 8,000 ఇస్తా అని చెప్పేసి అంటా ఉందో అదే అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని చెప్తా ఉన్నాం. రిటైర్డ్ అయిన అమ్మలు 2024లో రిటైర్డ్ అయినరు. ఇప్పటి వరకు వాళ్ళకు నయా పైసా చెల్లించలేదు రాష్ట్ర ప్రభుత్వము. ఎందుకు చెల్లించలేదు? ఒక్కొక్క అమ్మ మరణిస్తా ఉన్నది, బెంగటిల్తా ఉన్నది. దీనికి ప్రధానంగా